జై శ్రీమన్నారాయణ. ఈరోజు 119వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సంవ్యాఖ్యానే తృతీయాంశః అష్టాదశోऽధ్యాయః రాజ్ఞః శతధనోః కథా. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరులు పలికిరి. తపస్యభిరతాన్ శోధ మాయా మోహో మహాసురాన్ మైత్రేయ గత్వా దదృశే నర్మదా తీర సంశ్రయాన్. అంతటా మాయామోహుడు నర్మదా తీరమున తపస్సులోనున్న మహాసురుల వద్దకు వెళ్ళి వారిని చూచినాడు. తతో దిగంబరో ముందో బర్హిపించధరో ద్విజా మాయామోహోసురాన్ శ్లక్షణమిదం వచనమబ్రవీత్. అంతట మాయామోహుడు దిగంబరుడు మౌండు బయట పింఛమును ధరించిన వాడుగా అసురులతో మృదువుగా ఇట్లు పలికెను. మాయామోహవువాచ. మాయామోహుడు పలికెను. భో దైత్యపతయో బ్రూత యదర్థం తప్యతే తపః ఐహికం వాధాపారత్ర్యం తపసః ఫలమిచ్చదా. ఓ దైత్యపతులారా, మీరు తపమునెందుకు చేయుచున్నారో చెప్పుడు. ఇహలోక ఫలమునక పరలోక ఫలమునక దేన్ని తపఃఫలముగా కోరుచున్నారు? అసురా ఊచుః. అసురులు ఇట్లు పలికిరి. పారత్ర్యా ఫలలాభాయ తపశ్చర్యా మహామతే అస్మాభిర్యా మారబ్ధా కిం వా తేత్ర వివక్షితం. మహామతి, పరలోక ఫలమున పొందుటకు మేమీ తపశ్చర్యను ఆరంభించితిమి. ఇక్కడ నీవు చెప్పదలుచుకున్నదేమిటి? మాయామోహవువాచ. మాయామోహుడు పలికెను. కురుధ్వం మమ వాక్యాని యది ముక్తిమభీప్సదా అర్హధ్వమేనం ధర్మం చ ముక్తిద్వారమసంయుతం. మీకు ముక్తి కావలయునన్నచో నా మాటలను ఆచరించుడు. సంకరము కాని ఈ ముక్తి ద్వారమునకు మీరు యోగ్యులు. ధర్మో విముక్తేర్హర్హోయం నైతస్మాదపరో వరః అత్రైవ సంస్థితా స్వర్గం విముక్తిం నాగమిష్యదా. ఈ ధర్మము విముక్తికి అర్థమైనది. దీనికంటే ఇంకొకటి శ్రేష్టమైనది లేదు. ఇక్కడ ఉండే స్వర్గానికి గాని ముక్తికి కానీ వెళ్ళుడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. ధర్మ ఇతి అత్రైవ ధర్మే. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ధర్మ ఇతి అత్రైవ, ఈ ధర్మముననే. అర్హధ్వం ధర్మమేతం చ సర్వే యూయం మహాబలాః. మహాబలులైన మీరు ఈ ధర్మమునకు తగినవారు. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరులు పలికిరి. ఏవం ప్రకారైర్బహుభిః యుక్తిదర్శనచర్చితైః మాయామోహేన తే దైత్యాః వేదమార్గాదపావృతాః. ఇటువంటి చాలా విధములైన యుక్తిని చూపుటతో చర్చించుచు మాయామోహుడు ఆ దైత్యులను వేదమార్గము నుండి తప్పించను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. ఏవమితి ఏవం ప్రకారైర్నైతద్యుక్తి సహమిత్యాదినా వివరిష్యమాణైః యుక్తిచోదనచర్చితైః స్తర్కాగమకృత విచారైః యుక్తిదర్శనతర్కితైరితి పాఠే యుక్తియోగ్యతా దర్శనం ప్రత్యక్షం తర్కితం తర్కః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఏవం అని, ఇట్లు ఈ విధముగా అనగా ఇది యుక్తిని సహించున్నది కాదు ఇత్యాదిగా వివరించు వాటితో యుక్తి చోదన చర్చితై తర్కాగమకృత విచారములతో యుక్తి దర్శన తర్కితై అని పాఠమున్నచో యుక్తి అనగా యోగ్యతా దర్శనం, ప్రత్యక్షం, తర్కిత అనగా తర్కము. ధర్మాయ సదేతన్న సదిత్యపి విముక్తయే త్విదం నైతం విముక్తిం సంప్రయస్యతి. ఇది ధర్మమునకు అధర్మమునకు ఇది సత్తు, ఇది అసత్తు అని. ఇది విముక్తికి, ఇది ముక్తికి కాదు అనగా ముక్తిని ఇయ్యదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. ధర్మాయేత్యాది నైకథ్యేత్యంతం వికల్పోదాహరణమసప్తకం సప్తధాహ్య నేకాంతవాదినామార్హతానాం సప్తభంగీ స్యాద్వాదః స్యాదస్తి స్యాన్నాస్తి స్యాదస్తి చ నాస్తి చ స్యాదనిర్వచనీయం స్యాదస్తి చ నిర్వచనీయం స్నాన్నాస్తి చ నిర్వచనీయం స్యాదస్తి చ నాస్తి చ నిర్వచనీయమితి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ధర్మాయ అని. ధర్మాయ ఇత్యాదిన అనేక విధములుగా అనువరకు వికల్పోదాహరణ సప్తకం అనేకాంతవాదులైన అర్హతలు సప్త విధములుగా వాదించెదరు.
ఒకటి ఉండవచ్చు, రెండు లేకపోవచ్చు, మూడు ఉండవచ్చు, లేకపోవచ్చు, చెప్పడానికి వీలు కాదు, ఉండవచ్చు, చెప్పజాలనిది, లేకపోవచ్చు, చెప్పరానిది, ఉండవచ్చు, లేకపోవచ్చు, చెప్పలేకపోవచ్చు అని 7 వాదములు ఆర్హుతులవి. పరమార్థోయమత్యర్థం పరమార్థో న చాప్యయం కార్యమేతదకార్యం చ నైతదేవం స్ఫుటం ద్వితం. ఇది మిక్కిలి పరమార్థము, ఇది పరమార్థము కాదు, ఇది చేయతగినది, ఇది చేయతగనిది, ఇది ఇట్లు కాదు, ఇది ఇక్కడ స్ఫుటము అని. దిగ్వాససామయం ధర్మో ధర్మోయం బహువాససాం. ఇది దిగంబరుల ధర్మము, ఇది బహువస్త్రధారుల ధర్మము. ఇత్యనేకాంతవాదం చ మాయామోహేన నైకదా తేన దర్శయతా దైత్యాః స్వధర్మం త్యాజితా ద్విజా. ఇట్లు మాయామోహుడు బహువిధములుగా అనేకాంత వాదమును వారికి చూపి ఆ దైత్యులను ధర్మము నుండి విడిపించను. అర్హతైతం మహాధర్మం మాయామోహేన తే యతః ప్రోక్తాస్తమాశ్రితా ధర్మం ఆర్హతాస్తేన తే భవన్. మాయామోహుడు వారితో మీరు ఈ ధర్మానికి అర్హులు అని చెప్పినందున ఆ ధర్మాన్ని వారు ఆశ్రయించినందువలన ఆ ద్వైతులు ఆర్హతులు అనబడుచున్నారు. త్రయీ ధర్మ సముత్సర్గం మాయామోహేన తే సురా కారితాస్తన్మయా హ్యా సంస్థాన్యే తత్ప్రబోధిత. ఇట్లు మాయామోహుడు ఆ అసురులచే త్రయీ అనగా వేదధర్మమును విడిపించను. వారు కూడా మాయామోహుని వశమయ్యి ఇతరులు కూడా దానినే బోధించిరి. తైరప్యన్యే పరేతైశ్చ తైరప్యన్యే పరే చ తైః అల్పైరహోవి సత్యంతక తైర్దైత్యై ప్రాయశస్త్రయీ. వారు ఇతరులకి, ఇతరులు వారికి, మళ్ళీ వారు ఇంకొకరికి, ఇంకొకరు ఇంకొకరికి, ఇట్లు కొద్ది రోజులలోనే దైత్యుల చేత వేదధర్మములను విడిపించను. పునశ్చ రక్తాంబరధృత్ మాయామోహో జితేంద్రియః అన్యానాః సురాన్ గత్వా మృద్వల్పం మధురాక్షరం. ఆ మాయామోహుడు మరలా రక్తవస్త్రములను ధరించి జితేంద్రుడై ఇతరుల అసురుల వద్దకు వెళ్ళి మృదువుగా అల్పముగా మధురాక్షరములతో ఇట్లు పలికెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పునశ్చేతి పునశ్చేతి బౌద్ధమతారంభ. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. పునశ్చానది బౌద్ధమతారంభము. స్వర్గార్థం యది వో వాంఛ నిర్వాణార్థమదాసురాః తదలం పశుఘాతాది దుష్టధర్మైర్నిబోధత. అసురులారా, మీ కోరిక స్వర్గము కొరకైనా మోక్షము కొరకైనా పశుహింస మొదలగు దుష్టధర్మములు చాలును అని తెలియడు. విజ్ఞానమయమేవైతద్ అశేషమవగచ్చత బుద్ధ్యధ్వం మే వచ సమ్యక్ బుధైరేవ ముదీరితం. ఈ సకలము విజ్ఞానమయముగా తెలియడు, నా మాటను తెలియడు. బుధులు అనగా పండితులు దీనిని చెప్పినారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య విజ్ఞానమయితి తత్ర విజ్ఞానమయమితి యోగాచారణామాత్మఖ్యాతి పక్షోక్తి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. విజ్ఞానమయం అని అక్కడ విజ్ఞానమయం అనున్నది యోగాచారుల ఆత్మఖ్యాతి పక్షము. జగదేతాదనాధారం భ్రాంతి జ్ఞానార్థ తత్పరం అనాది దుష్టమత్యర్థం భ్రామ్యతే భవ సంకటే. ఈ జగత్తంతా ఆధారరహితము, భ్రాంతి జ్ఞానార్థమే ఉన్నది, ఆది లేదు అనే దోషము కలది. అందుకే సంసార సంకటమున భ్రమించుచున్నారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య జగదితి జగదేతాదనాధారమితి నిరదిష్టానౌ భ్రాంతి జ్ఞాన తదర్థావితి మాధ్యమికానాం శూన్యఖ్యాతి పక్షోక్తి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. జగత్ అని, ఈ జగత్తు నిరాధారము అని, భ్రాంతి జ్ఞానము తదర్థము రెండు అధిష్టానములు లేనివి అని మాధ్యమికుల శూన్యఖ్యాతి పక్షమున చెప్పినారు. ఏవం బుద్ధ్యధ్వం బుద్ధ్యతైవమితిరయన్ మాయామోహస్సదైతేయాన్ ధర్మమత్యాజయద్విజా. ఇట్లు తెలియుడు అని పలుకుచు మాయామోహుడు ఆ దైత్యులను ధర్మభ్రష్టులను గావించను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏవమితి బుధ్యతేరా వృత్తిర్బుద్ధత్వ నిరుత్యక్త. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఏవం అని రుధ్యతే యొక్క ఆవృత్తి బుద్ధ శబ్ద నిరుక్తి కొరకు. సశేషము. జై శ్రీమన్నారాయణ.